ఏం అర్థం కావట్లేదు అన్న. నిజంగా సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుందన్న. అన్నకి పాలాభిషేక చేసిన రక్తాభిషేకం ఏం చేసినా మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుందన్న. అన్న పవన్ అన్న మాలాంటి వాళ్ళు కూడా కొంచెం కనుకరించన్న, దయచేసి మాకు టికెట్లు దొరికేలా చెయ్యన్న. అన్ని బుకింగ్ అయిపోతున్నాయి, ఏ థియేటర్కి వెళ్దామన్నా టెన్షన్ వస్తుంది, ఏం చేయాలన్నా టెన్షన్ వస్తుంది. దయచేసి మాకు కూడా కొంచెం టికెట్ 5,000 అయినా పర్లేదు, 1,00,000 ఖర్చు అయినా పర్లేదు, సినిమా చూడాలా, పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మా ఫ్రెండ్ దోస్తు మాట్లాడుతూ మాట్లాడు. హాయ్ గాయ్స్, నేనైతే కనుక ఈ రోజు అయితే కృష్ణ అన్న బెజవాడ కృష్ణ తెలుసు కదా, ఆయన అయితే కనుక ఓజీ టికెట్ అయితే కనుక ఈవెంట్ కనుక జరుగుతుంది అనమాట. అందరూ రండి సరేనా? నేనైతే కనుక టికెట్ ఎవరికైనా ఇస్తాను, నా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నాకు టికెట్ కావాలని. ఓకేనా గాయ్స్? నేను ఇవ్వనన్నా నీకు, నా ఫాలోవర్స్ ఏమవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వద్దా టికెట్ చెప్పు. ఎక్కడ ఈవెంట్ జరుగుతుంది? అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీలో ఎల్బీ నగర్ స్టేడియం లో అనమాట. ఎంతమందికి అరేంజ్ చేసి అంటారు? ఆల్రెడీ 3,30,000 మంది ఇప్పుడే వచ్చిర్రు. ఆల్రెడీ ఒక గేట్ ధనలక్ష్మి చెప్పు 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 ఎంతమంది ఉన్నారు, ఎక్కడ జరుగుతుంది అసలు? ఇప్పటికే ఫస్ట్ గేట్ ఆల్రెడీ 2,00,000 మంది నిండిపోయారంట. నిజంగా వాము ఆడియన్స్ కింద మంది జనాలు వస్తుంటే సినిమా రిలీజ్ అయినప్పుడు వాము తలుచుకుంటుంటే మ్యూజియం చేసేస్తున్నాయి. పవన్ అన్న రేంజ్కి ఈ వర్షం జనాల ఇంత ఘనంగా ఉందా? వాము అన్న ఎంట్రీలే కానీ సాంగ్ డైలాగ్ ఏమన్నా ఉందా? పవన్ అన్న అంటే ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది. నిజంగా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అన్న ఎంట్రీకి వేస్తారు యూత్ మామూలుగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. నిజంగా పవన్ అన్న ఒక రేంజ్ లో ఉంటాడు కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అన్న సినిమా దొరికిపోతే ఆ జన్మ అన్ని వైపు కాదు కర్మరా నాయన, నువ్వు ఆ సినిమా దొరికి నువ్వు కంపల్సరీ నరకానికి వెళ్తారు. ఎందుకంటే పవన్ అన్న ఇన్ని రోజులు అసెంబ్లీలో ఉంటూ సినిమాలు చేస్తూ ఒక రేంజ్ లో ఉన్నాడు కదా. ఓజీ సినిమా కూడా ఈసారి చెవట్లు పడితే ఒక్కొక్కడికి. బుక్ మై షోలో 1 గంటకే మొత్తం స్లాట్లు బుక్ అయిపోయాయి కదా, కొంతమందికి అసలు టికెట్లు లేవు. నీకు విషయం తెలుసా? అసలు కెమెరా కొంచెం ఆకలి